ప్రీవియస్ లెక్చర్ వరకు సిఎస్ఎస్ అంటే ఏంటి, హెచ్టిఎంఎల్కి సిఎస్ఎస్ ఎలా యాడ్ చేస్తాం అండ్ దాని సింటాక్స్ ఏంటో డిస్కస్ చేసాం. ఈ లెక్చర్లో సెలెక్టర్స్ అంటే ఏంటో చూద్దాం. సో మనం హెచ్టిఎంఎల్కి సిఎస్ఎస్ యాడ్ చేయడానికి సిఎస్ఎస్ రూల్ అనేది రాస్తాం. సో ఆ రూల్లో ఫస్ట్ పార్టే ఈ సిఎస్ఎస్ సెలెక్టర్. సో ఒక ఎలిమెంట్ని టార్గెట్ చేస్తూ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ రాసినప్పుడు ఆ ఎలిమెంట్ని టార్గెట్ చేయడానికి మనం ఈ సెలెక్టర్స్ని యూజ్ చేస్తాం. లైక్ ప్రీవియస్ ఎగ్జాంపుల్లో మనం పారాగ్రాఫ్ ఎలిమెంట్కి టెక్స్ట్ కలర్ రెడ్ చేంజ్ చేయడానికి దాని ఎలిమెంట్ నేమ్తో టార్గెట్ చేసాం. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. సో ఫస్ట్ టైప్ ఆఫ్ సెలెక్టర్ ఎలిమెంట్ సెలెక్టర్. అంటే మనం ఎగ్జాంపుల్ చూసినట్టు పారాగ్రాఫ్ ఎలిమెంట్ని సెలెక్ట్ చేయడానికి ఆ ఎలిమెంట్ నేమ్ని యూజ్ చేస్తాం. సో దీన్ని టైప్ సెలెక్టర్ ఆర్ ట్యాగ్ సెలెక్టర్ ఆర్ ఎలిమెంట్ సెలెక్టర్ అని పిలవచ్చు. సో ఇక్కడ పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేస్తున్నాం. ఫర్ ఇన్స్టెన్స్ మనం హెడ్డింగ్ని సెలెక్ట్ చేయాలన్నా, యాంకర్ ట్యాగ్ని సెలెక్ట్ చేయాలన్నా, యూఎల్ ఆర్ ఓఎల్ని సెలెక్ట్ చేయాలన్నా ఆ ఎలిమెంట్ నేమ్ ఆర్ ట్యాగ్ నేమ్ యూజ్ చేసినప్పుడు దాన్ని ఎలిమెంట్ సెలెక్టర్ అని అంటాం. రిమైనింగ్ సింటాక్స్ అంతా అన్ని ఎలిమెంట్ సెలెక్ట్. సో అన్ని టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్కి రిమైనింగ్ సింటాక్స్ అంతా సేమ్ ఉంటుంది, ఓన్లీ సెలెక్టర్స్ మారుతాయి. సో ఇది టైప్ సెలెక్టర్. సెకండ్ క్లాస్ సెలెక్టర్. సో క్లాస్ అంటే ఏంటి అంటే మనం మల్టిపుల్ ఎలిమెంట్స్కి సిమిలర్ ప్రాపర్టీస్ అప్లై చేయాలి అన్నప్పుడు వాటన్నిటికీ ఒక క్లాస్ ప్రొవైడ్ చేస్తాం. సపోజ్ మనం ఒక పారాగ్రాఫ్, హెడ్డింగ్, యాంకర్ ట్యాగ్ వీటన్నిటికీ ఒకటే టెక్స్ట్ కలర్ ప్రొవైడ్ చేయాలి, బట్ మల్టిపుల్ ఎలిమెంట్స్ నేమ్స్ ఇస్తూ ప్రొవైడ్ చేయలేం కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ అన్నిటికీ క్లాస్ అనే యాట్రిబ్యూట్ని యాడ్ చేయొచ్చు. సో మనం యాట్రిబ్యూట్స్ ఎలా అయితే ఎలిమెంట్ ఓపెనింగ్ ట్యాగ్లో యాడ్ చేస్తామో అలానే క్లాస్ యాట్రిబ్యూట్ కూడా యాడ్ చేయొచ్చు. సింప్లీ క్లాస్ యాట్రిబ్యూట్ యాడ్ చేసి ఆ క్లాస్ నేమ్ని మనం సిఎస్ఎస్లో టార్గెట్ చేయొచ్చు. బట్ ఇక్కడ నోటీస్ చేయాల్సింది ఏంటంటే ఎప్పుడైనా ఒక ఎలిమెంట్ని క్లాస్తో టార్గెట్ చేసినప్పుడు కంపల్సరీగా డాట్ నొటేషన్ అనేది యూజ్ చేయాలి. సో క్లాస్ నేమ్కి ముందు డాట్ యూజ్ చేసి అప్పుడు క్లాస్ నేమ్ అండ్ రిమైనింగ్ సింటాక్స్ యూజ్ చేయాలి. క్లాస్ లానే సేమ్ ఐడి సెలెక్టర్ కూడా ఉంటుంది. ఐడి సెలెక్టర్ కూడా క్లాస్ లానే, బట్ మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే దీన్ని హ్యాష్ ట్యాగ్తో రిప్రజెంట్ చేస్తాం అండ్ మల్టిపుల్ ఎలిమెంట్స్కి సేమ్ క్లాస్ నేమ్ ఇవ్వచ్చు, బట్ ఐడి అనేది ప్రతి ఎలిమెంట్కి యూనిక్గా ఉంటుంది. అంటే ఒక ఎలిమెంట్కి ఇచ్చిన ఐడి నేమ్ ఇంకొక ఎలిమెంట్కి ఇవ్వలేం. సో దీని మేజర్ డిఫరెన్స్ మీకు జావా స్క్రిప్ట్లో తెలుస్తుంది. ఐడి ఎక్కువ మనం అక్కడ యూజ్ చేస్తాం. సో పర్టికులర్ ఎలిమెంట్కి ఏదైనా ఫంక్షనాలిటీ యాడ్ చేయాలి అన్నప్పుడు మనం ఐడి సెలెక్టర్తో యూజ్ చేస్తాం. బట్ సిఎస్ఎస్లో కూడా మనం యూజువల్లీ ఐడీస్ని యూజ్ చేసి ప్రాపర్టీస్ అప్లై చేస్తాం. అండ్ ఇంకొక డిఫరెన్స్ ఏంటి అంటే క్లాస్ సెలెక్టర్ యూజ్ చేసినప్పుడు ఎప్పుడు కూడా డాట్ నొటేషన్ యూజ్ చేస్తాం, ఐడి సెలెక్టర్ యూజ్ చేసినప్పుడు హ్యాష్ ట్యాగ్ నొటేషన్ యూజ్ చేస్తాం. సో హ్యాష్ ట్యాగ్ ఫాలోడ్ బై ద ఐడి నేమ్ అండ్ దెన్ రిమైనింగ్ సింటాక్స్. సో ఇది క్లాస్ అండ్ ఐడి సెలెక్టర్స్. నెక్స్ట్ ఒక ఎలిమెంట్కి మనం ఇచ్చిన యాట్రిబ్యూట్ని సెలెక్ట్ చేసి కూడా మనం సిఎస్ఎస్ ప్రాపర్టీస్ని అప్లై చేయొచ్చు. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ యాంకర్ ట్యాగ్స్ ఉన్నాయి. యాంకర్ ట్యాగ్స్కి మనం ఇన్ కేస్ ఒక టైటిల్ అట్రిబ్యూట్ ఇచ్చాం. సో ఫర్ ఇన్స్టెన్స్ మల్టిపుల్ యాంకర్ ట్యాగ్స్కి మనం సేమ్ టైటిల్ అట్రిబ్యూట్ ఇచ్చామనుకోండి, ఆర్ మన హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో ఉన్న అన్ని యాంకర్ ట్యాగ్స్లో దేనికైతే టైటిల్ అట్రిబ్యూట్ ఉందో అన్నిటికీ మనం ఒక సర్టెన్ కైండ్ ఆఫ్ ప్రాపర్టీస్ అప్లై చేయాలి అనుకోండి. అప్పుడు ఆ పర్టికులర్ ట్యాగ్ నేమ్ ఫాలోడ్ బై స్క్వేర్ బ్రాకెట్స్ అండ్ స్క్వేర్ బ్రాకెట్స్ లోపల అట్రిబ్యూట్ నేమ్ ఇవ్వాలి. సో అప్పుడు ఆ అట్రిబ్యూట్ ఏ ఎలిమెంట్స్కి అయితే ఉందో అన్ని ఎలిమెంట్స్ సెలెక్ట్ అయ్యి వాటికి ఈ ప్రాపర్టీస్ అనేవి అప్లై అవుతాయి. సిమిలర్లీ అట్రిబ్యూట్ వాల్యూతో కూడా మనం సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అప్లై చేయొచ్చు. సో సేమ్ సింటాక్స్, ఎలిమెంట్ నేమ్, స్క్వేర్ బ్రాకెట్స్, అట్రిబ్యూట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు అట్రిబ్యూట్ వాల్యూ. సో ఏ యాంకర్ ట్యాగ్స్కి అయితే ఈ హెచ్ఆర్ఈఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు సర్టన్ కైండ్ ఆఫ్ వాల్యూ ఉందో ఆ యాంకర్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అప్లై అవుతాయి. ఆర్ మనం సింప్లీ వితౌట్ ఎలిమెంట్ నేమ్ ఓన్లీ అట్రిబ్యూట్ నేమ్ అండ్ వాల్యూ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. సో వీటితో కూడా ఈ పర్టికులర్ హెచ్ఆర్ఈఎఫ్ అట్రిబ్యూట్ అండ్ వాల్యూ ఏ ఎలిమెంట్స్కి అయితే ఉందో అన్నీ మనం సెలెక్ట్ చేసి వాటికి కలర్ రెడ్ అప్లై చేయొచ్చు.
సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది ఎలిమెంట్ సెలెక్టర్, క్లాస్ సెలెక్టర్, ఐడి సెలెక్టర్ అండ్ అట్రిబ్యూట్ నేమ్ అండ్ వాల్యూ సెలెక్టర్స్. సిక్స్త్, సూడో క్లాసెస్. సూడో క్లాసెస్ అంటే ఒక ఎలిమెంట్ స్టేట్ డిస్క్రైబ్ చేస్తున్నట్టు. అంటే ఈ కేసులో మనం యాంకర్ ట్యాగ్ హోవర్ అని ఇచ్చాం కదా. సో దీనికి ఏంటి అంటే ఆ యాంకర్ ట్యాగ్ మీద హోవర్ చేసినప్పుడు, అంటే మన కర్సర్ తీసుకెళ్ళి యాంకర్ ట్యాగ్ మీద మూవ్ చేసినప్పుడు ఈ ప్రాపర్టీస్ అప్లై అవ్వాలి అని చెప్తున్నాం. సో సూడో క్లాస్ అంటే ఆ ఎలిమెంట్ స్టేట్ని డిస్క్రైబ్ చేస్తున్నాయి. సో ఈ కేసులో యాంకర్ ట్యాగ్ హోవర్ అనేది స్టేట్. సో దీన్ని క్లిక్ ఆర్ యాంకర్ ట్యాగ్ యాక్టివ్ అని కూడా ఇవ్వచ్చు. సో ఇవి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సూడో క్లాసెస్. సో ఆ పర్టిక్యులర్ స్టేట్లో అంటే యాంకర్ ట్యాగ్ మీద హోవర్ చేసినప్పుడు ఏ ప్రాపర్టీస్ అప్లై అవ్వాలో దానికి మనం ఈ సింటాక్స్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ సింగిల్ కాలన్ వస్తుంది. ఎలిమెంట్ నేమ్ ఆర్ క్లాస్ నేమ్ ఆర్ ఎనీథింగ్ కాలన్ సూడో క్లాస్. సిమిలర్ టు దిస్ సూడో ఎలిమెంట్స్ కూడా ఉంటాయి మనకి. సూడో ఎలిమెంట్స్ అంటే ఒక ఎలిమెంట్లో సర్టెన్ పార్ట్ సెలెక్ట్ చేయాలి అన్నప్పుడు, లైక్ ఈ కేసులో పారాగ్రాఫ్లో ఓన్లీ ఫస్ట్ లైనే మనకి కలర్ రెడ్ అప్లై అవ్వాలి అన్నప్పుడు ఇలాగా డబుల్ కాలన్ ఇచ్చి సూడో ఎలిమెంట్ ప్రొవైడ్ చేస్తాం. సో ఫస్ట్ లైన్, ఫస్ట్ చైల్డ్, లాస్ట్ చైల్డ్, nth చైల్డ్, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సూడో క్లాసెస్ అండ్ సూడో ఎలిమెంట్స్ ఉన్నాయి. బట్ వీటి గురించి ఇంకా డీటెయిల్గా ఒక కంప్లీట్ లెక్చర్ అలొకేట్ చేసాం. సో అది లాస్ట్లో నేర్చుకుంటాం. బికాజ్ మనం క్రియేట్ చేసే వెబ్సైట్స్లో సూడో క్లాసెస్ అండ్ సూడో ఎలిమెంట్స్ అనేవి చాలా సూడో క్లాసెస్ అండ్ సూడో ఎలిమెంట్స్ అనేవి చాలా క్రూషియల్ పార్ట్ ప్లే చేస్తాయి. సో వీటిని ఇంకా డీటెయిల్గా ఒక కంప్లీట్ లెక్చర్లో నేర్చుకుందాం. సో మనం ఇప్పటివరకు డిస్కస్ చేసిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్. ఫస్ట్ ఎలిమెంట్ ఆర్ టైప్ ఆర్ ట్యాగ్ సెలెక్టర్, క్లాస్ అండ్ ఐడి సెలెక్టర్స్, and then attribute name and value selectors, finally pseudo classes and pseudo elements. So apart from pseudo classes and pseudo elements, remaining 5 types of selectors ki manam examples tho chuddam. So idi manam previous lecture lo create chesina index.html file. So idi manam first lecture lo create chesina index.html file and styles.css file. So manam discuss chesina first type of selector, tag or element selector. అండ్ కమెంట్ చేయడానికి Ctrl+/. సో ఏదైనా ఒక ఎలిమెంట్ని వాటి ఎలిమెంట్ నేమ్ ఆర్ ట్యాగ్ నేమ్తో సెలెక్ట్ చేయాలి అన్నప్పుడు సింప్లీ ఆ ఎలిమెంట్ నేమ్ ప్రొవైడ్ చేస్తాం, లైక్ h1 అండ్ కర్లీ బ్రేసెస్. అండ్ కర్లీ బ్రేసెస్ లోపల డిఫరెంట్ CSS ప్రాపర్టీస్ని ప్రొవైడ్ చేయొచ్చు. లైక్ ఐ విల్ రిమూవ్ దీస్ ఇన్లైన్ CSS and internal CSS kuda, comments, and save. There you go. So ఇప్పుడు మన HTML ఎలిమెంట్ లో 3 హెడ్డింగ్ ట్యాగ్స్ h1, h2 and h3 అండ్ ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ ఉన్నాయి. సో lorem, there you go. సో ఇప్పుడు ఫస్ట్ ట్యాగ్ సెలెక్టర్ ఆర్ ఎలిమెంట్ సెలెక్టర్ యూజ్ చేయాలి అంటే మనం సింప్లీ ఆ ట్యాగ్ నేమ్ని అప్లై చేసి కర్లీ బ్రేసెస్లో CSS ప్రాపర్టీస్ని ప్రొవైడ్ చేస్తాం. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ h1 కలర్ yellow. సెకండ్ టైప్ ఆఫ్ సెలెక్టర్ క్లాస్ సెలెక్టర్. సో క్లాస్ అనేది మనం మల్టిపుల్ ఎలిమెంట్స్కి సిమిలర్ CSS ప్రాపర్టీస్ అప్లై చేయాలి అన్నప్పుడు క్లాస్ అట్రిబ్యూట్ని యూజ్ చేయొచ్చు. సో ఫర్ ఇన్స్టెన్స్ h2 అండ్ h3 రెండిటికి క్లాస్ అనే అట్రిబ్యూట్ని ప్రొవైడ్ చేసి దానికి ఒక వాల్యూ ఇద్దాం. లెట్స్ సే సబ్ టైటిల్. సో ఈ సబ్ టైటిల్ అనే వాల్యూని యూజ్ చేసి మనం CSSలో ఈ 2 హెడ్డింగ్స్కి సిమిలర్ ప్రాపర్టీస్ని ప్రొవైడ్ చేయొచ్చు. సో Ctrl+C. క్లాస్ సెలెక్టర్కి డాట్ నోటేషన్ యూజ్ చేస్తాం. సో Ctrl+V. ఇన్ కేస్ మీరు కూడా రాస్తున్న CSS ప్రాపర్టీస్ ఎలిమెంట్స్కి అప్లై అవ్వకపోతే మేక్ ష్యూర్ దట్ యూర్ కాపీ పేస్టింగ్ ద క్లాస్ నేమ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ సెకండ్ టైం టైప్ చేయడం బదులు. సో లెట్స్ సే బ్యాక్గ్రౌండ్ కలర్, సేవ్.
సో వన్స్ మనం ఇక్కడ సబ్ టైటిల్ అనే క్లాస్కి ఏదైనా పర్టికులర్ సిఎస్ఎస్ ప్రాపర్టీ అప్లై చేస్తే ఆ క్లాస్ నేమ్ ఏ ఎలిమెంట్స్కి అయితే ఉందో అన్నిటికీ ఈ ప్రాపర్టీ అనేది అప్లై అవుతుంది. ఫర్ ఇన్స్టెన్స్ పారాగ్రాఫ్ ఆర్ ఈవెన్ H1. బట్ ఇన్ కాంట్రాస్ట్ టు దిస్ ఐడి సెలెక్టర్ అనేది ఎవ్రీ ఎలిమెంట్కి యూనిక్గా ఉంటుంది. థర్డ్ వన్ ఐడి సెలెక్టర్ అండ్ control/. సో ఒక ఎలిమెంట్కి ఐడి కూడా మనం అట్రిబ్యూట్ లానే ప్రొవైడ్ చేస్తాం. సో ఐడి అట్రిబ్యూట్ ఈజ్ ఈక్వల్స్ టు అండ్ కొటేషన్స్లో దాని వాల్యూ. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఇంటర్నల్. సో ఇది ఇంటర్నల్ అనే హెడ్డింగ్ని టార్గెట్ చేస్తుంది. సో Control+C. అండ్ ఐడి సెలెక్టర్కి మనం హ్యాష్ ట్యాగ్ అనేది యూస్ చేస్తాం. సో Control+V అండ్ కర్లీ బ్రేసెస్. సో ఈ పర్టికులర్ ఐడి సెలెక్టర్, ఈ పర్టికులర్ ఐడి ఏ ఎలిమెంట్కి అయితే ఉందో దానికి మనం ఈ ప్రాపర్టీస్ని అప్లై చేయాలి అని. సో కలర్ ప్రాపర్టీ colon value, let's say brown, and semicolon. నెక్స్ట్ అట్రిబ్యూట్ నేమ్. సో ఈ క్లాస్ అండ్ ఐడి కాకుండా లెట్స్ సే మనం పారాగ్రాఫ్కి టైటిల్ అనే అట్రిబ్యూట్ని ప్రొవైడ్ చేస్తున్నాం. టైటిల్లో లారెమ్ పారాగ్రాఫ్. సో ఈ పర్టికులర్ టైటిల్ అట్రిబ్యూట్ ఏ ఎలిమెంట్కి అయితే ఇస్తున్నామో ఆ ఎలిమెంట్స్ అన్నీ సెలెక్ట్ చేసి పర్టికులర్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అప్లై చేయాలి అన్నప్పుడు మనం అట్రిబ్యూట్ నేమ్ సెలెక్టర్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఫోర్త్ వన్ అట్రిబ్యూట్ నేమ్ సెలెక్టర్. సో దీనికి సింటాక్స్ స్క్వేర్ బ్రాకెట్స్ అండ్ అట్రిబ్యూట్ నేమ్ టైటిల్ and curly braces, and remaining syntax anta normal CSS syntax. Like for instance color violet. So ee title attribute ippudu manam deniki provide chesina like title is equals to lorem. So ikkada meer observe cheste బోత్ పారాగ్రాఫ్ అండ్ H1 ట్యాగ్కి మనం సేమ్ టైటిల్ అట్రిబ్యూట్ని యాడ్ చేసాం. సో ఆ టైటిల్ అట్రిబ్యూట్ ఏ ఎలిమెంట్స్కి ఉందో అన్నిటికీ ఈ కలర్ వైలెట్ అనే ప్రాపర్టీ అప్లై అవుతుంది. సో ఇది అట్రిబ్యూట్ నేమ్ సెలెక్టర్. నెక్స్ట్ అట్రిబ్యూట్ వాల్యూ సెలెక్టర్. ఈ సేమ్ సింటాక్స్లో attribute name is equals to quotations and dani value. So for instance ikkada both H1 and paragraph tag ki same title attribute and same value provide chesinappudu so ee particular case lo manam ఏ ఎలిమెంట్స్ కి అయితే టైటిల్ అనే అట్రిబ్యూట్ అండ్ లారెమ్ అనే అట్రిబ్యూట్ వాల్యూ ప్రొవైడ్ చేసాము ఆ ఎలిమెంట్స్ అన్నిటికీ ఈ కలర్ వైలెట్ అనేది అప్లై అవుతుంది. సో ఇక్కడ H1 అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్స్కి మనం సేమ్ అట్రిబ్యూట్ అండ్ వాల్యూ నేమ్ ఇచ్చాం. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్. సూడో క్లాసెస్ అండ్ సూడో ఎలిమెంట్స్ గురించి డీటెయిల్గా మనం వేరే లెక్చర్లో డిస్కస్ చేస్తాం. సో ఈ 5 సెలెక్టర్స్ మనం మోస్ట్ కామన్లీ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఫస్ట్ ఎలిమెంట్ సెలెక్టర్స్. ఫర్ ఇన్స్టెన్స్ మనం ఒక వెబ్ పేజ్లో అన్ని హెడ్డింగ్స్ ఆర్ అన్ని సబ్ హెడ్డింగ్స్ ఆర్ ఆల్ నార్మల్ టెక్స్ట్ సేమ్ ఫాంట్ సైజ్ ఉండాలి ఆర్ సేమ్ కలర్లో అప్లై అవ్వాలి అన్నప్పుడు మనం ఈ ట్యాగ్ సెలెక్టర్ యూస్ చేయొచ్చు. సో మన వెబ్ పేజ్లో ఉండే ఫాంట్ అంతా కూడా పారాగ్రాఫ్ ట్యాగ్స్ యూస్ చేసి హెడ్డింగ్స్ అన్నీ కూడా H1 ట్యాగ్, సబ్ హెడ్డింగ్స్ అన్నీ H2 అండ్ సబ్ టైటిల్స్ అన్నీ H3 ట్యాగ్స్ ఇలా యూస్ చేసినప్పుడు ట్యాగ్ సెలెక్టర్ యూస్ చేసి త్రూ అవుట్ ద వెబ్ పేజ్ ఆ పర్టికులర్ టైప్ ఆఫ్ కంటెంట్కి సేమ్ ప్రాపర్టీస్ అప్లై చేయొచ్చు.
క్లాస్ సెలెక్టర్స్ అంటే ఇందాక డిస్కస్ చేసినట్టు మల్టిపుల్ ఎలిమెంట్స్కి సేమ్ స్టైల్స్ అప్లై చేయాలి అన్నప్పుడు ఈచ్ ఎలిమెంట్ నేమ్ని సెలెక్ట్ చేసుకొని అన్నిటికీ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అప్లై చేసే బదులు ఆ అన్ని ఎలిమెంట్స్కి సేమ్ క్లాస్ నేమ్స్ ఇచ్చి సింప్లీ ఒక్క క్లాస్ నేమ్కి మనకు కావాల్సిన సిఎస్ఎస్ ప్రాపర్టీస్ ప్రొవైడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఐడి సెలెక్టర్స్ ఏదైనా ఒక పర్టికులర్ ఎలిమెంట్ యూనిక్ ఎలిమెంట్కి సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అప్లై చేయాలన్నప్పుడు ఐడి సెలెక్టర్ యూస్ చేస్తాం. అట్రిబ్యూట్ నేమ్స్కి మనకి వన్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మన వెబ్ పేజ్లో ఉండే యాంకర్ ట్యాగ్స్ అన్నీ కూడా హెచ్ఆర్ఈఎఫ్ అట్రిబ్యూట్తో యూస్ చేస్తాం మనం. సో యాంకర్ ట్యాగ్కి హెచ్ఆర్ఈఎఫ్ అట్రిబ్యూట్ అనేది మ్యాండేటరీ. సో ఆ అన్ని యాంకర్ ట్యాగ్స్కి వేటికైతే హెచ్ఆర్ఈఎఫ్ అట్రిబ్యూట్ ఉందో అన్నిటికీ మనం సిమిలర్ స్టైలింగ్ అప్లై చేయొచ్చు. సో దట్ యూజర్కి అర్థమవుతుంది ఈ పర్టిక్యులర్ టెక్స్ట్ మీద క్లిక్ చేసినప్పుడు దే విల్ బీ రీడైరెక్టెడ్ టు సమ్వేర్ ఎల్స్ అని. సిమిలర్లీ అట్రిబ్యూట్ వాల్యూ సెలెక్టర్ అన్నప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ టార్గెట్ _blank. సో యాంకర్ ట్యాగ్స్లో మనం టార్గెట్ అట్రిబ్యూట్ని యూస్ చేస్తాం. సో _blank అంటే దాన్ని క్లిక్ చేసినప్పుడు ఆ రీడైరెక్ట్ అయిన వెబ్సైట్ న్యూ ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. సో అలాంటి ఎలిమెంట్స్కి ఒక డిఫరెంట్ స్టైలింగ్ ప్రొవైడ్ చేయొచ్చు. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెలెక్టర్స్. సో నెక్స్ట్ లెక్చర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంబినేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం.